వచ్చాము మీ దగ్గరకు. అలాగా జాన్ లాలా జిమ్మి అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాడనమాట. వస్తే తను బాగా బాధపడుతున్నాడు. అయ్యయ్యో, ఇక్కడ చూస్తే ఇల్లు చాలా దూరం ఉన్నాయి, నాకు ఫ్రెండ్స్ లేరే, ఎలా చేయాలి అని బాధపడుతూ ఇంట్లోకి అడుగు పెట్టాడనమాట. అడుగు పెట్టేలోపు ఆంటీ లారా ఆంటీ ఏం చేసిందంటే, జాన్ వస్తున్నాడని చెప్పి జాన్ కోసం ఒక మంచి యాపిల్ పై, ఈ డిష్ ఏంటి నాన్న అంటే దాని పేరు యాపిల్ పై, దాని పేరు. అది జాన్ కంటే చాలా ఇష్టం అంట. జాన్, నువ్వు వస్తున్నావని చెప్పి నేను యాపిల్ పై చేసి పెట్టాను నాన్న నీకు అని చెప్పి ఆ యాపిల్ పైను జాన్ చూపించేస్తే జాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అవ్వా అంటే నాకు ఇష్టమైన డిష్ చేశారు ఆంటీ, మరి నాకు ఇచ్చేసేయండి ఆంటీ అని అంటే, వద్దు జాన్, నువ్వు ప్రయాణం చేసి వచ్చావు కదా, కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత అంటే కాళ్ళు చేతి మొహం కడుక్కొని వచ్చిన తర్వాత తిందువు, పైన రూమ్లోకి వెళ్ళు అని చెప్పింది అనమాట లారా ఆంటీ. ఈ జాన్ ఏం చేశాడు, పైన రూమ్లోకి వెళ్ళి కిటికీలో నుంచి చుక్కాటం తీసి చూశాడు. చూసేపటికి జాన్కి ఒక ఇల్లు కనిపిస్తూ ఉంది కదా. జాన్కు ఆ ఇంటిలో జాన్ యొక్క ఫ్రెండ్ నివసిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు జిమ్మి అంకుల్ వాళ్ళు ఉండేది ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ అంటే ఇల్లు ఉంటాయి, చుట్టూ కూడా మొక్కలు పెంచుతూ ఉంటారనమాట. అలాగే చూడండి, అంత పచ్చగా ఉంది. ఇక్కడ జాన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. అబ్బా పోన్లే, జాన్ వాళ్ళ ఫ్రెండ్ పేరు యాండీ. ఏం పేరు? యాండీ. యాండీ వాళ్ళ ఇల్లు చూస్తూ ఉన్నాడు. జాన్ చూసి, అబ్బాయ ఓన్లే యాండీతోనా నేను ఆడుకుంటాను అని చెప్పి మనసులో అనుకున్నాడు. యాండీ ఈ జాన్కి మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. వీళ్ళు కలిసి స్విమ్మింగ్ చేసేవాళ్ళు కదా, క్రికెట్ ఆడేవాళ్ళు. అంటే స్విమ్మింగ్ అంటే తెలుసా, ఈత కొట్టడం. ఈత కొట్టడంలో యాండీ చాలా ఎక్స్పర్ట్ అనమాట. అంత బాగా ఈత జాన్కు కూడా నేర్పించాడు యాండీ. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అలా ఉన్నప్పుడు ఈ యాండీ ఒక సీక్రెట్ చెప్పాడు. ఏమా సీక్రెట్ అని అంటే, వాటర్ మెలన్ సీక్రెట్, పుచ్చకాయ రహస్యం. ఏంటి ఇది పుచ్చకాయ రహస్యం? జాన్కు చాలా ఆసక్తి ఉందంట. ఏంటి అసలు సీక్రెట్ ఆఫ్ ద వాటర్ మెలన్ ఏంటి? ఏంటబ్బా ఇది, ఏంటి అసలు ఈ సీక్రెట్ ఆఫ్ ద వాటర్ మెలన్ ఏంటి అని తనలో తను అనుకున్నాడు. ఈ జాన్ యాండీ చెప్తున్నాడంటే జాన్ ఏమని, జాన్ నాకు ఈ సీక్రెట్ ఆఫ్ వాటర్ మెలన్ యొక్క లెసన్ మనకు జిమ్మి అంకుల్ చెప్పిన తర్వాత నా జీవితమే మారిపోయింది అన్నాడు. అని చెప్తా, చూడు జాన్, నేను అసలు ఈ స్థాయిలో ఇలాగ మారిపోయి ఉండడానికి కారణము జిమ్మి అంకులే అని చెప్పాడు. అప్పుడు జాన్కి ఎంతో ఆసక్తి కలుగుతోంది. ఏమై ఉంటుంది, జిమ్మి అంకుల్ ఏం చెప్పాడబ్బా, అసలు తన జీవితాన్ని మార్చేసిన కథ ఏం చెప్పాడు జిమ్మి అంకులు అని జాన్కు చాలా ఉత్సుకత మొదలైంది. నేర్చుకోవాలా, తెలుసుకోవాలా అనేసి. అలా ఉంటున్నప్పుడు అలా ఏమైంది ఇది అనేసి కనుక్కుంటా ఉన్నాడు. సరే ఆంటీ, అసలు ప్లాంట్ ఏం చేసింది, ఆ డిష్ యాపిల్ పై అనే డిష్ తీసుకొని వచ్చి మన ఎవరికి ఇచ్చింది, మన జాన్కి ఇచ్చేసింది. ఇచ్చేపాటికి జాన్ తినేసాడు. తింటా అంతలోపల బయట ఉండే అంకుల్ వచ్చాడు లోపలి. అంకుల్ జాన్కి యాండీకి మీరు సీక్రెట్ ఆఫ్ వాటర్ మెలన్ పుచ్చకాయ రహస్యాల గురించి చెప్పారు కదా, ఏంటి అంకుల్ రహస్యము? ఆ రహస్యం చెప్పడం వల్ల తన జీవితమే మారిపోయిందంట కదా అంకుల్. కానీ ఆండ్రూకు నేను చాలా లెటర్స్ రాశాను, మెయిల్ పంపించాను, అన్ని విధాలుగా ప్రయత్నించాను, కానీ యాండీ నుంచి నాకు సమాధానం లేదు అంకుల్ అని చెప్పాడు. అప్పుడు ఈ లారా ఆంటీ జిమ్ అంకుల్ ఏం చేశారు అని అంటే చాలా బాధపడ్డారు. ఎందుకు, జాన్ యాండీ గురించి అడిగినప్పటికీ వాళ్ళిద్దరికి మాటలు రాలేదు. మాటలు రాకోకుండా ఉంటే వాళ్ళిద్దరు చాలా బాధపడుతున్నారు. బాధపడుతూ ఉంటే మళ్ళీ అంకుల్ తేరుకొని, జాన్ ఏంటి
ఏదో అడగాలనుకుంటున్నావు కదా, ఏంటి అడగాలనుకున్నావు అంటే, ఏందో అంకుల్ మీరు ఆంటీకి చెప్పారు కదా తన జీవితాన్ని మార్చారంట కదా, ఆ మార్చిన రహస్యం నాకు కూడా కావాలి అని అడిగాడు. అప్పుడు జిమ్ అంకుల్ ఏం చేశాడంటే, నాన్న ఒక పుచ్చకాయ వాటర్ మెలోన్ని చూపించారు. చూసారా నాన్న వాటర్ మెలోన్? చూసారు కదా, ఇది వాటర్ మెలోన్ ని చూపించారు. అంకుల్ అంకుల్ నాకు కూడా చెప్పవా? జిమ్ అంకుల్ ఆండ్రీకి చెప్పావు కదా తన జీవితాన్నే మార్చిందంట కదా ఈ పుచ్చకాయ, అది ఎలాగో రహస్యం నాకు చెప్పవా అని జాన్ అడిగాడు. అడిగేపాటికి అంకుల్ ఇలాగ చెప్తా ఉన్నాడు. చూడన్నా, ఇది పుచ్చకాయ కదా అని చూపిస్తూ తను ఏం చేశాడు అని అంటే, ఇలాగా కట్ చేసి చూపిస్తా. లోపల ఉన్నాయి కదా ఈ సీడ్స్, చూడండి విత్తనాలన్నీ ఉన్నాయి కదా, ఆ విత్తనాలన్నిటినీ ఇలాగా చూపించాను. విత్తనాలు ఉన్నాయి కదా, ఏ రంగులో ఉన్నాయి విత్తనాలు? ఏ రంగులో ఉన్నాయి నాన్న లోపల విత్తనాలు? ఈ విత్తనాలు బ్లాక్ కదా, నలుపు రంగులో ఉన్నాయి. ఈ జిమ్మి అంకులు బాగా చెప్తా ఉంటే జాన్కు చాలా ఆసక్తి, వెరీ ఇంట్రెస్టింగ్ గా వింటున్నాడు. అమ్మో లోపల అన్ని విత్తనాలు బ్లాక్ కలర్ లో ఉన్నాయి అనేసి. ఈ నలుపు అనేది దేనికి గుర్తు అంటే పాపానికి గుర్తు. సరేనా పిల్లలు? ఇది పాపము ఎలాగైతే ఈ కాయ లోపల ఉన్నదో, ఈ విత్తనాలు లోకములో కూడా పాపము ఆ విధంగా విస్తరించింది. ఈ కోస్తూ ఏం చెప్పాడు అంటే, మొట్టమొదటిగా ఒక దేవుడు ఈ కాయతో పాటు ఆకాశాన్ని, భూమిని, చెట్లను, మంచి ఫలాలను అన్నింటినీ కలుగజేశాడు. సూర్యచంద్ర నక్షత్రాదులను కూడా దేవుడు కలుగజేశాడు అని జాన్కి వివరిస్తూ, ఆ సృష్టిలో అతి శ్రేష్టమైన వారుగా ఆదామును కలుగజేశాడు దేవుడు. ఆదాము దేవుడు మంచి స్నేహితులుగా ప్రతిరోజు మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఏదేను వనంలో జాన్ అని వివరిస్తా వచ్చాడు. జాన్కి ఇంకా అంకుల్ అవునా అంకుల్, దేవుడే స్నేహితుడుగా అయ్యింది ఆదాంతో మాట్లాడుతూ ఉన్నాడు అంకుల్ అని చెప్తా ఏం చేస్తా ఉన్నాడు. అలా చెప్తా ఉంటే జాన్ చూడండి ఎంత ఆసక్తిగా వింటూ వస్తున్నాడు. అని చెప్తా ఉంటే, సరే ఈ విత్తనాలు ఎలా ఉంటాయి అని అంటే పాపానికి గుర్తు కదా అని చెప్తా, ఆదాము దేవుడు మంచిగా కలిసి ఏదైనా వనంలో ఉన్నాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడని చెప్పేసి దేవుడు హవ్వను సృష్టించాడు అని చెప్పాడు. చెప్తా ఉంటే అవునా అంకుల్ అలాగే ఇద్దరిని కలుగు చేస్తాడో దేవుడు అని జాన్ అడిగాడు. ఇద్దరు చక్కగా దేవునితో మాట్లాడుతా ఎంతో మంచిగా గడుపుతా ఉన్నారు అని చెప్పాడు. అయితే దేవుని స్వరాన్ని ఇద్దరు చక్కగా వింటూ ఉన్నారు. ఒకరోజు ఏమైందంటే తెలుసా జాన్ నీకు, ఒక తెలియని స్వరం వినింది. ఎవరు? హవ్వ. హవ్వ ఒక తెలియని స్వరాన్ని వినింది. ఆ స్వరముకు ఏమైందో తెలుసా? ఆ స్వరానికి హవ్వ శోధించబడింది అని చెప్పాడన్నమాట. ఎలా అంకుల్ ఎలా శోధించబడింది అని అంటే, అపవాది అంటే సాతాను హవ్వతో మాట్లాడుతూ ఉంది. ఇది నిజమా అని ప్రశ్న వేసింది. అప్పుడు హవ్వ వెంటనే దేవుని స్వరము వినేది పోయి అపవాది స్వరం వినింది. విన్న వెంటనే తను ఏమైందో తెలుసా? ఆన్సర్ ఇచ్చేసింది. పిల్లలు చూడండి, దేవుని మాట దేవుని స్వరం బదులు వేరే యొక్క స్వరం వినపడగానే స్పందించేసింది. హవ్వ స్పందించి తను ఏమై చేసిందంటే తినవద్దు అన్న పండును తినేసింది. ఆదామేమో దేవుడు చెప్పాడు కదా అనేసి ఆ చెట్టు దగ్గర కూడా పోలేదు. కానీ హవ్వ ఒక తెలియని స్వరాన్ని విని ఏం చేసిందంటే తినకూడదు అన్న పండును తినేసేసింది కదా. తినడం వల్ల ఏమైంది? పాపము ప్రవేశించింది. పాపము ప్రవేశించింది. చూడు జాన్, ఇలాగ విత్తనాలన్నీ కూడా నలుపు రంగులో ఉంటూ
లోకమంతటికి కూడా ఈ విత్తనాలు ఎలాగైతే వ్యాపిస్తాయో అలాగా పాపము కూడా విస్తరించింది. రోమీయులకు రాసిన పత్రిక 5:12లో ఉన్నట్టుగా, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అందరికీ అని అంకుల్ 2 సార్లు చదివాడు. ఈ జిమ్మి అంకుల్ 2 సార్లు చదివేపాటికి జాన్కు అది గుర్చుకునింది. అవునా, అందరికీ సంప్రాప్తమైందా? ఎలాగ ఆ పాపం ఎలాగ సంప్రాప్తమవుతుంది అని ఆలోచనలో పడ్డాడు. పట్టిన వెంటనే అప్పుడు ఏం చేశాడంటే, అవును జాన్, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్తా వస్తాడన్నమాట. చూడండి, లోకంలోనికి ఈ నల్ల రంగు విత్తనాలు ఎలాగైతే ఉన్నాయో అలా అంతా కూడా పాపము ప్రవేశించి అందరూ కూడా అందరినీ పాపములో ముంచివేసింది అని చెప్తా వచ్చినాడు. జాన్కి ఎంతో బాధ వేసింది. అంకుల్, అందరిలో నేను కూడా ఉన్నానా? ఆ నలుపు రంగు నాలో కూడా ప్రవేశించిందా? ఆ పాపం నాలో కూడా వచ్చిందా అని ఆశ్చర్యపడుతూ అడిగాడు. అవును జాన్, ఇక చూడు, ఆదాము అవ్వలు ఎలాగైతే పాపంలో పడిపోయారో అలాగే మనమందరము కూడా పాపులమయ్యాము. మరి అంకుల్ అందరం పాపులమయ్యామన్నారు కదా, మరి దీనికి మార్గమే లేదా? ఎలాగ అంకుల్? మరి ఎలాగ ఈ పాప శిక్ష నుంచి ఎలాగ విడిపించబడాలి అని జిమ్మి అంకుల్ని జాన్ అడిగాడు. అడిగితే అప్పుడు అంకుల్ ఏం చేశాడంటే, ఈ యొక్క వాటర్ మెలోన్ చూపిస్తూ, ఇక్కడ ఉంది కదా పిల్లలు, ఇదంతా ఏది మధ్యలో ఉంది, ఏం కనిపిస్తుంది? ఏ రంగు కనిపిస్తుంది మనకు? రెడ్ కలర్ కదా. అవును జాన్, ఈ విత్తనాలు ఎలాగైతే పాపంగా వ్యాపించాయో ఈ ఎరుపు రంగు దేన్ని తెలియజేస్తుందంటే యేసు రక్తాన్ని తెలియజేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది. మొదటి 1 యోహాను 1:7 ఉన్నట్లుగా ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది జాన్ అని చెప్తా ఉన్నాడు. అందులో లారా ఆంటీ వచ్చి, జాన్, ఈ వర్సెస్ అన్నీ కూడా ఈ బైబిల్లో ఉన్నాయి చూడు అని చెప్పేసి ఒక నూతన నిబంధనను చేతికి ఇచ్చింది. అప్పుడు ఇచ్చేపాటికి జాన్కి ఇంకా ఆసక్తి పెరిగింది. అమ్మో, ఇవన్నీ ఇందులో ఉన్నాయా అని తను బైబిల్ బుక్స్ నేమ్స్ అన్నీ చూసుకుంటూ 1 యోహాను 1:7 ఎక్కడుంది? ఈ యేసు రక్తము ప్రతి పాపాన్ని కడుగుతుందా? ఈ రెడ్ కలర్లో ఉంది, అదే తెలియజేస్తుందా అంకుల్ అని ఆసక్తిగా ఆ వచనాన్నంతా చదవడం మొదలుపెట్టాడు. అలా చదువుతూ ఉన్నప్పుడు ఇంకొక విషయాన్ని మళ్ళా జాన్కి డౌట్ వచ్చింది. అంకుల్, అసలు యేసు రక్తము ఎలాగ శుద్ధి చేస్తుంది అని డౌట్ వచ్చింది. అవును, ఈ ఫలాలు, ఈ విత్తనాలు ఎలాగైతే పాపాన్ని వ్యాపింపచేశాయో అలాగే యేసు రక్తము ప్రతి పాపము నుంచి ప్రతి ఒక్కరిని కూడా పాప శిక్షకు లోను కాకుండా నరకానికి పోకుండా యేసు రక్తము కాపాడుతుంది జాన్ అని చెప్పాడనమాట. ఎలాగ అంకుల్ అని క్వశ్చన్ వేస్తాడు. క్వశ్చన్ వేసేవాడికి మళ్ళీ అంకుల్ ఏం చెప్తున్నాడు? జాన్, ఇంకా జాగ్రత్తగా విను. మన యేసు ప్రభు నీలాగనే చిన్న ఉన్నప్పుడు ఆయన శరీరుడుగా రక్త మాంసములలో పాలివాడై ఆయన జన్మించాడు, ఒక శిశువుగా జన్మించాడు. ఆ దేవాది దేవుడు మనుష్యాకారంలో వచ్చి జన్మించి నీలాగే పెరిగాడు. అయితే ఆయన ఏమాత్రం పాపము లేకుండా పెరిగాడు అని చెప్తా ఉన్నాడనమాట. అవును అంకుల్, అది నాలాగే పెరిగాడా? అంటే దేవాది దేవుడే మనుషులాగా వచ్చి నాలాగా పెరిగాడా అని చెప్తా ఆశ్చర్యపోతున్నాడు జాన్. ఇలాగ ఆశ్చర్యపోతూ ఉన్నప్పుడు, అవును జాన్, ఇంకా 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 చాలా సంగతులు ఉన్నాయి తెలుసా? ఈలాగా యేసు ప్రభువు నీకోసం ఏం చేశాడో తెలుసా అని చెప్తూ 1 కొరింథీ 15:3-5 చదివావా? ఒకసారి చదువు.
అని చెప్తూ ఏం చెప్పాడంటే, ఈ యేసు ప్రభు నీ పాపాల కోసం, నా పాపాల కోసం, ఆండ్రీ యొక్క పాపాల కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని చెప్పాడన్నమాట. ఏ విషయాలు చెప్పాడు పిల్లలు? మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అలా 3 విషయాలు చెప్పాడు. ఈ జాన్కి ఇంకా ఆసక్తి అయిపోయింది. అవునా, మరణించి సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేచాడు అంకుల్ అంటే, అవును అవును జాన్, యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి ఈయనను నీవు రక్షకులుగా కలిగి ఉంటే ప్రతి పాపము నుంచి నీవు విడుదల పొందుతావు అని చెప్తా వచ్చాడు. ఈ యేసు ప్రభు చూడండి, ఇది యేసు ప్రభు నీ కోసం కలువరి గిరిలో రక్తం అంతా కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని చూపిస్తా వచ్చాడనమాట. ఆ పిక్చర్ చూపిస్తూ జాన్కు వివరంగా చెప్పాడు. అప్పుడు జాన్లో పశ్చాత్తాపం కలిగింది. అంకుల్, అయితే నేను కూడా ఆండ్రీ లాగా ఆ గొప్ప సంతోషాన్ని పొందుకోవాలనుకుంటున్నాను అంకుల్, మరి నేను ఏం చేయాలి అంకుల్ అని అడిగాడు. అడిగితే జాన్ ఏం చేసేది అవసరం లేదు, ఏం చేయాలా అని అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు రక్షించబడతావు. ప్రభువా నేను పాపినని ఒప్పుకో, నీ హృదయంలో గొప్ప శాంతి కలుగుతుంది, అప్పుడు యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు అని చెప్తాడనమాట. చెప్పగానే జాను చక్కగా మోకరించేసి యేసు ప్రభు దగ్గర మోసాడతాడు. ప్రభు నేను కూడా పాపిని, నన్ను కూడా శుద్ధునిగా చేయవా, నన్ను కూడా శుద్ధినిగా చేయి, నీ యొక్క బిడ్డగా నన్ను స్వీకరించు ప్రభా అని చెప్తాడనమాట. ఆ జాన్ అలాగా ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ, ప్రభా నేను పాపిని, నా హృదయంలోనికి రా అని పిలిచిన వెంటనే ఒక జాన్లో ఒక గొప్ప మార్పు వచ్చేసింది. ఆ మార్పు వల్ల జాన్ ఎగిరి కంటేశాడు. అవును, ఆండ్రీ చెప్పింది నిజమే, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తే ఎంత సంతోషం ఉంటుంది అని బాగా సంతోషంగా గంతులు వేసేపాటికి ఈ వైట్ కలర్ చుట్టూ ఉండే వైట్ కలర్ ఏం తెలియజేస్తుంది తెలుసా? పాపము నుంచి విడిపించబడ్డప్పుడు మనల్ని దేవుడు పరిశుద్ధంగా చేశాడు అనేది తెలుపు రంగు ఇండికేటర్ అన్నమాట. అలా అయిన తర్వాత అంకుల్, మరి ఇంతవరకేనా, యేసుని అంగీకరిస్తే చాలా అని అడుగుతాడు. లేదు జాన్, ఇంకా ఏం చేయాలి తెలుసా? యేసుని అంగీకరిస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు పరలోక రాజ్యానికి వారసుడవుతావు. ఈ ఫ్లవర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఇక్కడ ఉంది కదా, చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పసుపు రంగు ఫ్లవర్, ఒక పువ్వు ఉంటుంది. ఆ పువ్వు నుంచే ఈ ఫలం అనేది వస్తుంది. ఆ పువ్వు ఏది తెలియజేస్తుంది అంటే పరలోక రాజ్యానికి గుర్తు, పరలోక రాజ్యాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ ఫ్లవరు మనకు పరలోక రాజ్యాన్ని తెలియజేస్తుంది అని పసుపు రంగు గురించి ఈ జిమ్మి అంకుల్ జాన్కు తెలియజేస్తారు. జాన్లో అవునా, ఆ పరలోక రాజ్యాన్ని నేను కూడా చూస్తానా, అవునా అంకుల్, ఇదేదో చాలా బాగుంది అంకుల్ అని చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అయ్యో జాన్, అంతవరకే కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఇంకా చూడు, ఈ పుచ్చకాయ చుట్టూ కనిపిస్తుంది కదా ఈ ఆకుపచ్చ రంగు, అలాగా మనము కూడా వాక్యంలో ఎదగాలి అని చెప్తా ఉన్నాడు అనమాట. వాక్యంలో ఎదగాలి, ఇలా ఎదిగినప్పుడు పరలోక రాజ్యానికి వారసులం అవుతాం జాన్ అని జిమ్మి అంకుల్ చెప్తారు. చివరి ఇది చూడండి, పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఈ గ్రీన్ కలర్ ఇండికేట్స్ టు ఎదుగుదల, గ్రోత్ అని తెలియజేస్తుంది. ఇలాగా జిమ్మి అంకుల్ ఏం చేశాడంటే జాన్కి ఈ పుచ్చకాయ యొక్క రహస్యం, సీక్రెట్ ఆఫ్ వాటర్ మెలన్ గురించిన విషయాలు తెలియజేశాడు. తెలియజేసేపాటికి జాన్కి చాలా సంతోషం అయిపోయింది. నాన్న సరే అంకుల్, మళ్ళీ ఆండ్రీ కూడా ఈ విషయం నేను కూడా తెలియజేస్తాను అంకుల్ అని చెప్పాడు. చెప్పేపాటికి లారా ఆంటీను జిమ్మి అంకుల్ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. వాళ్ళు ఏడుస్తున్నారు. అంకుల్ నేను ఏమన్నా తప్పు అడిగానా, ఏమైంది అంకుల్, ఎందుకు అంకుల్ అలాగా అని
నీళ్ళలో పోతున్నప్పుడు కాపాడాడు కదా, అలాగే ఒకసారి ఈ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు చాలా నీళ్లున్నాయి. ఆ నీళ్ళలోనికి ఆండ్రీ వెళ్ళి జారిపడి మరణించాడు జాన్ అని చెప్పేపటికి జాన్ ఎంతగానో బాధపడ్డాడు. అయ్యో నా ఫ్రెండ్ మరణించాడా అని జాన్ ఏడవడం మొదలు పెడితే అప్పుడు ఆంటీ అంకుల్ ఏం చెప్పారంటే, జాన్ ఆండ్రీ గురించి బాధపడద్దు, ఆండ్రీ ఎక్కడుంటాడో తెలుసా, పరలోక రాజ్యంలో ఉంటాడు జాన్. ఈ పరలోక రాజ్యంలో ఆండ్రీ ఉంటాడు. ఎందుకంటే ఆండ్రీ యేసయ్యను తన హృదయంలో రక్షకుడుగా అంగీకరించాడు కాబట్టి ఆండ్రీ పరలోక రాజ్యంలో ఉంటాడు అనేసి చెప్పాడు పిల్లలు. ఇది జాన్ యొక్క లెసన్. తర్వాత సీక్రెట్ ఆఫ్ వాటర్ మెలన్ సంబంధించిన లెసన్. సరే, మరి ఇప్పుడు మీరు జాన్ లాగా మీ హృదయంలో నుంచి పాపాన్ని తొలగించుకోవాలనుకుంటున్నారా? ఎంతమంది మీ చేతులు ఎత్తుతారా? మన యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మనకు ఏకైక మార్గం కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. నిజంగా ఈరోజు ఈరోజు లెసన్స్ విన్నారు కదా. అవును దేవా, నిజంగా నేను కూడా పాపిని, నన్ను కూడా క్షమించు. జాన్ని క్షమించిన దేవుడు నన్ను కూడా క్షమించు, నేను కూడా పాపిని అని మీ హృదయంలో ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. అవున పిల్లలు, రక్షకునిగా అంగీకరిస్తారా? యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారా? వచ్చిన ప్రార్థన చేసుకుంటారా? యేసయ్యా, నా హృదయంలోనికి రా యేసయ్యా, జాను రక్షించిన దేవా నన్ను కూడా రక్షించు అని చెప్పగలుగుతారా? చిన్న ప్రార్థన చేసుకుందామా? మోకరిస్తారా? మోకరించు. మోకరించండి. మరి చిన్నగా ఒక 2 నిమిషాలు బాయ్స్. ఎవరైతే చేతులు ఎత్తారో వారందరూ కూడా, యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని మీ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకున్నట్లయితే యేసయ్య మిమ్మల్ని క్షమిస్తాడు. క్షమించి మీకు రక్షణను దయచేస్తాడు. ఆ నరక శిక్ష నుంచి, పాప శిక్ష నుంచి మిమ్మల్ని తప్పించి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారు. అప్పుడు మీరు దేవుడి పిల్లలు అవుతారు. సరేనా? అందరూ కళ్ళు మూసుకోనండి. చేతులు ఎత్తిన వారు చిన్న ప్రార్థన చేసుకోనండి. మరి ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, మరి నీ బిడ్డగా చేసుకో ప్రభువా.